సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలి ఘట్టానికి గురువారం తెరలేవనుంది. ఎన్నికల షెడ్యూల్లో భాగంగా తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్సభ స్థానాలకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ గురువారం విడుదల కానుంది. ఉదయం 9 గంటలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. దేశవ్యాప్తంగా 7 విడతల్లో పార్లమెంటు ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే 3 విడతల్లో జరిగే ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. తొలి విడత ఎన్నికలు కూడా గురువారం జరగనున్నాయి. ఈ క్రమంలో 4వ విడత లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కూడా గురువారం మొదలు కాబోతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు 10 రాష్ట్రాల్లోని 96 లోక్సభ స్థానాలకు 4వ విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు గురువారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 26న నామినేషన్లు పరిశీలిస్తారు. 29 వరకు నామినేషన్లు ఉపసంహరణకు గడువు ఇచ్చారు. మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు ప్రకటిస్తారు. ఏప్రిల్ 18న తెలంగాణ, ఏపీలో ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో సర్వేలకు ఫుల్ స్టాప్ పడనుంది. ఇక ఏ సంస్థ, వ్యక్తి ఎన్నికలకు సంబంధించిన సర్వేలు చేయకూడదు. ప్రజలకు ఫలితాలు వెల్లడించకూడదు. ప్రీ పోల్ సర్వే కానీ, ఒపీనియన్ పోల్ సర్వే కానీ, అంశాల వారీ సర్వే కానీ నిర్వహించకూడదు. ఫలితాలు ప్రకటించొద్దు. 7 విడతల్లో ఎన్నికలు ముగిసిన తర్వాత అంటే జూన్ 1న ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వెల్లడించొచ్చు. ఏప్రిల్ 18 నామినేషన్ల స్వీకరణ. ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు తుది గడువు. ఏప్రిల్ 26 నామినేషన్ల పరిశీలన. ఏప్రిల్ 29 నామినేషన్ల ఉపసంహరణ గడువు. మే 13 తెలంగాణలో 17 లోక్సభ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి, ఏపీలో 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు ప్రకటన.